హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి, మాధురి, వీళ్ళ ముగ్గురి కథలో రోజుకో ట్విస్ట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మాధురి యాక్సిడెంట్ డ్రామా అని కొంతమంది, కాదు అది వాస్తవమని, హాస్పిటల్లో ఆవిడ చెప్పిన మాటలు నిజమని, కాదు అవాస్తవమని ఇంకొంతమంది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు నిన్నటి వరకు వాణి వైపు ఉన్నటువంటి సజ్జల ఈరోజు అనూహ్యంగా మాధురి వైపు ఉన్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి అసలు ఈ ట్విస్ట్లేంటి, ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు. సో మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. ఒక అంశం అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి, అదే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన ఎపిసోడ్ కూడా చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. సో వాణి వైపు ఉన్నటువంటి సజ్జల ఇప్పుడు మాధురి వైపు వచ్చారని, మాధురి యాక్సిడెంట్ డ్రామా అని, కాదు కాదు జరిగిందని, ఇలా ఎన్నో అంశాలు వినిపిస్తున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుంది మ్యామ్ అక్కడ? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు రాష్ట్రంలో చూసుకుంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టాడు ఇదే దువ్వాడ శ్రీనివాస్. గత 3 ఏళ్ళుగా ఇంచుమించు మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ నడుస్తోంది. సరే, స్నేహం అంటారో లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము సహజీవనం చేస్తామంటారో, వాళ్ళు ఏదైనా కూడా ఆ ఎపిసోడ్ నడిచింది. వాణి 3 ఏళ్ళుగా ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకున్నారంటే సజ్జల ఆవిడ్ని ఆపాడు. సజ్జల యాక్చువల్గా ఈ వాణికి హామీ ఇచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ మ్యాటర్ ఎప్పుడో వైసీపీ క్యాడర్కి తెలిసింది, అంటే పెద్దల దగ్గరికి వెళ్ళింది. వెళ్తే సజ్జల అప్పుడు అన్నీ ఆయనే కదా చూసేవాడు, ఇంటా బయట అంతా ఆయనే కదా, మొత్తం అన్నీ నేనే అంతా నేనే అన్నట్టుగా అన్నీ ఆయనే చూసేవారు. కాబట్టి ఆయన వాణిని పిలిచి మాట్లాడితే వాణి ఆవిడ ఏమడిగారంటే, నాకు శ్రీనివాస్ మొత్తం ఆస్తి రాసి ఇవ్వాలి నా పిల్లలకి నాకు అని అడిగింది ఆవిడ. శ్రీనివాస్తో మాట్లాడి ఆయన ఒప్పించాడు. ఒప్పించినప్పుడు అది ఫస్ట్ టైం అట్లా జరిగింది. జరిగాక శ్రీనివాస్ మాట నిలుపుకోలేదు దువ్వాడ శ్రీనివాస్. అప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఎలక్షన్స్ ముందు ఈవిడ అడిగింది, ఈవిడ జెడ్పీటీసీ సభ్యురాలు కదా. సో ఈవిడ ఏమన్నారు, మళ్ళా వచ్చినప్పుడు నాకు రాసి ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడిగింది. సరే అని ఈవిని పంపించేశాడు. పంపించి ఎలక్షన్స్ ముందు బీఫామ్ ఇచ్చేటప్పుడు, మేము సర్వే చేసాము, మీరు నెగ్గుతారని తెలియట్లేదు, మీరు నెగ్గరని వస్తుంది, కాబట్టి ఇవ్వని పొమ్మన్నాడు. ఇవ్వని పొమ్మని మళ్ళీ రాయించిస్తానని చెప్పాడు. ఆస్తి రాసి ఇవ్వాల, అక్కడ మోసం చేశాడు. సరే, వీళ్ళు నెగ్గుతారని వాళ్ళు అనుకున్నారు కదా, నెగ్గలేదు. ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయాక సజ్జల మాయమైపోయాడు. అయితే దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు యాక్చువల్గా ఒక అనామకుడు అనుకోండి, ఆర్థికంగా లేదు, తర్వాత రాజకీయంగా ఏమీ లేదు. సరే, ఈవిడ వాణి అన్న ఆవిడ ఇష్టపడి చేసుకుంది, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. ఈవిడ బాగా రాజకీయంగా వీళ్ళ ఫ్యామిలీ పలుకుబడి ఉన్న ఫ్యామిలీ, ఆస్తి కూడా ఉంది వాళ్ళకి. సో ఇప్పుడు 3 ఏళ్ళుగా ఇంకో స్త్రీతో ఉన్నప్పుడు ఏ భార్యనో ఊరుకోదు కదండి. సరే, మరి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటే 4 గోడల మధ్య తేల్చుకోవాలి. వాణి అన్న ఆవిడ చూసి మొన్న వెళ్ళి మరి దెబ్బలాట పెట్టుకుంది. ఎందుకంటే భర్త ఎంతకీ రానివ్వట్లేదు ఇంట్లోకి, పిల్లల్ని తన్ని కూడా. అందుకని రాత్రి వెళ్ళారు. మనకు ఆ డ్రామా తెలుసు అక్కడ ఏం జరిగిందో. ఆయన ఒక మార్బుల్ స్టోన్ తీసి కొట్టబోయాడు, కూతుళ్ళని బూతులు తిట్టాడు మైకుల ముందు, అంటే కెమెరాల ముందు. మరి అట్లా చేయడం తప్పు కదా. నువ్వు పవన్ కళ్యాణ్ హితవు పలికావు కదా ఆ రోజు. మన హిందూ సంప్రదాయం ఏంటి, మనకి రాముడు ఆదర్శం, ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి, మన సంప్రదాయం ఏంటి, మనమేంటి, ఇన్ని కబుర్లు చెప్పాడు ఆ రోజు. నిన్ననేమంటున్నాడు, ఇప్పుడు నాకు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో, ఆయన పాప ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆయనకి, అందుకే అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇప్పుడు నా దాకా వచ్చేసి నాకు తెలుస్తోంది అన్నట్టు చెప్తున్నాడు. అందితే జుట్టు అంతే. అంటే మనిషి సమయానుకూలంగానే కాదు, వాస్తవాలు ఎప్పుడొస్తాయండి, తన దాకా వస్తే తెలుస్తాయి. సో ఇది ఇలా ఉంటే నిన్న వాణి ఏం చేసింది, ఆవిడ ఇంతకుముందు కూడా ఆవిడ మీడియా ముందు చెప్పింది, నేను ఆత్మహత్య చేసుకుంటాను. తర్వాత లేదు, వాణి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నా పిల్లల్ని తీసుకుని, ఆవిడకి 3 ఆడపిల్లలు, మా పిల్లలతో సహా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పింది ఆవిడ. ఇంకొకటి, నా పిల్లల్ని ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడింది. మళ్ళా నిన్ననేమంటుంది, నన్ను నా అక్కగారు రానివ్వట్లేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను రానివ్వట్లేదు, నా భర్త నమ్మట్లేదు అంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 3 ఏళ్ళుగా నువ్వు స్నేహంగా ఉన్నానంటున్నావు. సరే, స్నేహమే అనుకుందాం, మనకేం పోయింది. స్నేహంగా ఉన్నప్పుడు స్నేహితుడు భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఉన్నప్పుడు నువ్వు ఒక స్నేహితురాలుగా అతనికి ఏం అడ్వైజ్ ఇవ్వాలి? నీ భార్య పిల్లల్ని తెచ్చుకో,
మన స్నేహం కొనసాగుతుంది, నేను ఆవిడతో మాట్లాడతాను, నీకే దురుద్దేశం లేకపోతే అనొచ్చు కదా, తప్పే ఉంది. యూ కెన్ కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆడా మగాకి స్నేహం ఉండకూడదని ఎక్కడా లేదండి. మంచి స్నేహితులు ఎప్పుడూ ఉన్నారు కూడా. ఆడా మగ కలిసి మంచి స్నేహంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరి సంసారాలు వాళ్ళకు ఉన్నాయి, భార్యాభర్తలు అండర్స్టాండింగ్లో వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాణి ఎందుకు బయటకు వచ్చి ఇంత గొడవ చేశారంటే, ఆస్తి మొత్తం మాధురి పేరున రాసిస్తారు అని. ఈ మాధురి అన్న ఆవిడ అసలు ముందే తెలివిగా ఆయనకి శ్రీనివాస్కి చెప్పి భార్యని పిల్లల్ని ఆ ఇంట్లో పెట్టుంటే ఇంత గొడవ రాదుగా. 3 ఏళ్ల నుంచి ఆయన ఎందుకు విడిగా ఉంటున్నాడు? 3 ఏళ్ళో 2 ఏళ్ళో ఎంతో కొంత. ఇప్పుడు మరి ఈవిడ వెళ్ళి గొడవ పెట్టిందంటే ఈవిడికి ఏదో తెలిస్తేనే కదా వెళ్ళి గొడవ పెడుతుంది. ఇప్పుడు అంత ఇష్యూ చేయకపోతే ఆవిడని అసలు పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంట్లోకే రానివ్వలేదు, మనం చూసాం. ఈవిడ నిన్న ఏం చేసింది, నాకు చచ్చిపోవాలనిపిస్తుందని ఒక స్కోడా కార్లో టెక్కలి దగ్గర ఎక్కడో ఒక ఇదేంటి టోల్ గేట్ దాటాక ఒక కారుని కొట్టింది. నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఇంకో కారుని కొట్టడం ఏంటి? ఏ చెట్టుకో కొట్టుకోవాలి కదా నిజంగా చచ్చిపోదలుచుకుంటే. ఆ కారు వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? ఆ కారులో ఉన్న వాళ్ళు చచ్చిపోతే నువ్వు బాధ్యురాలేవు కదా. ఇప్పుడు మనం చేస్తే చావచ్చండి, మనకు పక్కవాడిని చంపే హక్కు ఎవడిచ్చాడు? లేదు కదా. అసలు చావాలనుకోవడం ఫస్ట్ ఒక క్రైమ్, చంపాలనుకోవడం ఇంకో క్రైమ్. 2 క్రైములు చేసింది ఆవిడ. సో ఈ క్రైమ్లో ఏమైంది, ఆవిడ అదృష్టమో దురదృష్టమో, ఆ కారులో ఉన్న ఆయన ఒక అడ్వకేట్ సుధాకరన్ ఆయన ఒరిస్సాకు చెందిన ఆయన. సో వాళ్ళ కారులో ఎవరికో దెబ్బలు తగిలాయి. ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు ఈవిడ మీద. చేసి ఆయన లా పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆవిడ ఫస్ట్ తాగేసిందా, డ్రగ్స్ తీసుకుందా మీరు వెరిఫై చేశారా? నెంబర్ 1. పోలీసులు ఏం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా? చచ్చిపోవాలనుకుంది కేసు పెట్టారా లేదా? మమ్మల్ని చంపాలనుకుంది, మా కారుని కొట్టింది, దాని మీద కేసు పెట్టారా లేదా? ఇన్ని లా పాయింట్స్ తీశాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే, నేను ఒరిస్సాలో ఉంటాను కాబట్టి నేను రెగ్యులర్ రాలేకపోవచ్చు, కానీ ప్రాసిక్యూషన్కి నేను అన్ని రకాలుగా సహకరిస్తాను అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు వాణి నిన్నను ప్రెస్ ముందు మాట్లాడుతుంది చాలా ఇదిగా, నేను చచ్చిపోవాలనుకున్నాను, నాకు ఏంటి నన్ను ఎవరు రానివ్వట్లేదు మా వాళ్ళు, నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే, నువ్వు ఇంతకాలం ఏం చేసావు మరి? 3 ఏళ్లుగా నువ్వు ఇదే పని చేసావు కదా. అప్పుడు ఎవరికి తెలియదా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఊళ్ళో వాళ్ళు చూడలేదు అనుకుంటుందట. అట్లాగా నువ్వు అదే కదా చేసావు. నువ్వు కలిసి ఉన్నావా, వివాహం చేసుకున్నావా, వివాహేతర సంబంధం, ఇది మనకు అనవసరం. కానీ ఒక కుటుంబాన్ని నువ్వు ఇబ్బంది పెట్టావుగా. ఇప్పుడు నీ భర్త ఎన్ఆర్ఐ అంటున్నావు, ఇప్పుడు నీ భర్త నేను కాదంటాడు అంటున్నావు. మరి నీ భర్తకి ఇంతకాలం తెలియకుండా ఉన్నాడా? నీ పిల్లలు అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నారంటున్నావు. అసలు నువ్వు శ్రీనివాస్ ఇంటి దగ్గర ఎందుకుంటావు? ఇప్పుడు ఏమంటోంది, నేను హైదరాబాద్లో ఉన్నానని అంటారు, నేను టెక్కల్లో ఉన్నా అంటారు, వైజాగ్లో ఉన్నానని అంటారు, కాబట్టి నేను శ్రీనివాస్ దగ్గరే ఉంటానంటాను. అదెంత తప్పు? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటేనండి, శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ముందు భార్యా పిల్లలకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఆస్తి ఏది కావాలో రాసిచ్చి, నేను ఇల్లు తప్ప అన్నీ రాసిస్తాను ఇందాక ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సరే నువ్వేమి ఇస్తావో, వాళ్ళు ఏం అడుగుతారో అది తేల్చుకుని, అంటే నేను అనేది నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, వాళ్ళకి హక్కు ఉంది. నీకు ఓటు అడిగే హక్కు ఎంత ఉందో వాళ్ళకి అడిగే హక్కు అంతే ఉంది. కాబట్టి నువ్వు చేసి ఆ పని మర్యాదగా, నువ్వు డైవోర్స్ ఇస్తావా, ఇచ్చేసి మీ ఇద్దరికి ఇష్టమైతే మ్యూచువల్గా డైవోర్స్ తీసుకోండి, సెటిల్మెంట్ చేసి నీ పిల్లలకి భార్యకి. మాధురి గారికి వాళ్ళ ఆయన చేత విడాకులు ఇప్పించు. మాధురికి నువ్వు పెడుతున్నావనే కదా వాణి బయటకు వచ్చింది. ఆవిడకి చాలా దోచిపెడుతున్నాడు అని ఆవిడ ఆరోపణ. ఇంతకాలం నేను గమ్మునున్నాను కానీ ఇప్పుడు మొత్తం ఆస్తి అంతా దోచిపెడుతున్నాడు, ఆస్తి రాసి ఇచ్చేస్తాడని భయం కొద్దీ ఆవిడ బయటకు వచ్చింది. కాబట్టి మాధురిని భర్తకి, ఒకవేళ మీ ఇద్దరికి ఇష్టమైతే నువ్వు డైవోర్స్ ఇచ్చాక వాణి గారికి, మాధురికి వాళ్ళ ఆయన చేత డైవోర్స్ ఇప్పించి, ఓకే ఇఫ్ యూ వాంట్ టు లివ్ టుగెదర్ లివ్, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ యూ మ్యారీ హర్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఏదైనా ఒక పద్ధతిగా చేసుకోండి. అంటే దాన్ని ఏమనాలి, మనం న్యాయబద్ధంగా చేసుకోండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించారు, రేపొద్దున మీ రాజకీయ జీవితం కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు మీరు అనర్హులు అవుతారు, ఇటు రాజకీయాలకి పనికిరారు, అటు కుటుంబ పరంగా మీరు పనికిరారు, ఇప్పుడు నలుగురిలోనూ ఎలాగా మీకు తలవంపులు అవుతుంది. సో నియోజకవర్గం ప్రజలు కూడా మీ మొహం చూడరు కదా. ఇంతకాలం మీరు ఒకటి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు,
కెరీర్ పరంగా మంచో చెడో ఓకే శ్రీనివాస్ అనే పేరు వినిపించి ఉండొచ్చు, ఇంకా మీదట అది నష్టపోతారు కదా. సో ఎవరైనా సరేనండి, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము చేస్తామంటే మీకు ఏం రైట్ ఉంది? భార్య పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టే రైట్ ఏ ఆడవాళ్ళకైనా ఏ మగవాళ్ళకైనా. కుటుంబాలను పాడు చేసే హక్కు ఎవరికి లేదు కదా. ఓకే మీరు ఇష్టపడ్డారు, మీరు భార్య పిల్లల్ని విడిపించుకుని డైవోర్స్ తీసుకుని చట్టబద్ధంగా తర్వాత మీరు ఏ వేషాలైనా వేయండి, ఎవడు ప్రశ్నించడు. ఇప్పుడు ఈ మాధురి అన్న ఆవిడ చేసేదంతా కూడా తప్పుగానే ఉంది మనం చూస్తే. ఇప్పుడు నువ్వు అసలు ఎట్లా ప్రశ్నిస్తావు? నన్ను నా వాళ్ళు రానివ్వట్లేదు, అంతా వాణి వల్ల జరిగిందంటే షీ హ్యాస్ ఎ రైట్. అది ఆవిడ మర్చిపోతుంది మాధురి అన్న ఆవిడ. ఇప్పుడు ఇష్టానికి మాట్లాడుతుంది ఆవిడ, మాట్లాడే స్టేట్మెంట్స్లో కూడా ఎక్కడ ఒక నిలకడ లేదు. సో ఈ నిలకడ లేనితనం మనం చూశాక నిన్నటి వరకు వాణికి సపోర్ట్ చేసిన సజ్జల గారు ఈరోజు మాధురి వెనకాల ఉన్నారా, మాధురి చేత ఈ డ్రామాలన్నీ నడిపిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.